నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎంత నీచంగా ఎంత కుసంస్కారంగా ఉన్నాయో కామెంట్స్ ఒకసారి చెప్పండి. నిజంగా వీళ్ళు తల్లి తండ్రికి పుట్టారా ఏంటి రాక్షసాలకి పుట్టారా? ఆ పిచ్చి కుక్కలు రేణు దేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ ని కరిస్తే అప్పుడు ఆ బుద్ధి వస్తుంది. ఏంటి మాటలు? ఎందుకండి ఇలా ఉంది మనకి అసలు ఇంత కుసంస్కారంతో? ఇప్పుడు మన దగ్గర షీ టీమ్స్ ఉన్నాయి. నేనేం అడిగానంటే వాళ్ళని, ఈ సోషల్ మీడియాలో ఈ డెరిగేటరీ కామెంట్స్ పెట్టే వాళ్ళని అకౌంట్ కూడా మేమే ఇస్తాం, కానీ ఆ అకౌంట్లో మనుషుల్ని ఎవరైతే దొరికాడో అతన్ని. రమ్య గారు మీరు చెప్పండి, ఒక ఆడపిల్ల ఏం చేయాలి చెప్పండి? వన్స్ షీ సీస్ సమ్ ఆఫుల్ హారబుల్ కామెంట్స్ ఇన్ ఇట్ కెన్ బి రేణు, ఇట్ కెన్ బి ఎనీబడి ఎల్స్. ఎవరికైనా అబ్యూజివ్ కమెంట్స్ అన్నది తప్పండి. అది ఉన్నది అంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసేసి కంప్లైంట్ రేజ్ చేయండి. ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో తీసుకోరు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసేయండి. మొన్న ఒక చిన్న బిడ్డ, లోవర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ వాళ్ళు ఒక చిన్న బిడ్డ చనిపోయింది. దాంట్లో నా సంబంధం ఏంటి? దాంట్లో కుక్కలు ఎక్కడ? ఒక్క పనికి మాలేని వెధవ, సమ్ మ్యాన్, హీ హాస్ సమ్ 500 ఫాలోవర్స్ కూడా లేదు. సో ఏదో డైరెక్టర్ పేరు పెట్టేసి నా చిన్న క్లిప్ వాడాడు అబౌట్ ద డాగ్ థింగ్, అండ్ కింద ఆ బేబీది ఏదో ఏఐ చేసుకుని పెట్టేసి 500-1000 కమెంట్స్ చూస్తే అన్ని నాకు తిడుతున్నారు. ఇప్పుడు వేర్ ఇస్ రేణు దేశాయ్, వేర్ ఇస్ దట్ రేణు దేశాయ్? నువ్వు నీకు చంపాలి, నువ్వు చనిపోవాలి, పిల్లలు చనిపోవాలి, మీ పిల్లలకి హాని జరగాలి. రాత్రి పూజకి సిద్ధంగా ఉంది. ఏ ఉంది దీంట్లో సిద్ధంగా? నేను బొట్టు పెట్టుకొని, ఎర్ర బట్టలు పెట్టుకొని. ఈసారి అవి స్క్రీన్ షాట్ తీసి ఆ అకౌంట్ ట్రేస్ చేసి వెళ్ళి 2-3 బొక్కలో వేస్తారు. ఈ స్థాయి లేని సమాజంలో పోరాటమే చెయ్యాలి, అవగాహన కలిగించాలి. అవగాహనే చాలా అవసరం. ఈ అవగాహన ఎలా వస్తుందంటే, నలుగురికి వాతలు పెడితే. ఇక్కడ జనాలకి లా ఉంది, ఎంత శిక్ష పడుతుంది అన్నది ఒక కామన్ మ్యాన్ కి రీచ్ అవుతే కొంచెం భయం ఉంటుంది. నిజంగా మీకు మనుషుల ప్రాణం, నిజంగా మీకు బిడ్డల ప్రాణం, నిజంగా మీకు ఆడవాళ్ళ ప్రాణం కోసం నిజంగా ఉంటే. అందరికీ నమస్కారం. సభ్య సమాజానికి మరొక పెద్ద నమస్కారం. ఇవాళ మనం సోషల్ మీడియాలో జరుగుతున్న కామెంట్ల తీవ్రవాదం గురించి మాట్లాడబోతున్నాం. ఎవరికి అర్హత ఉన్నా లేకపోయినా, చదువు సంస్కారం ఉన్నా లేకపోయినా కామెంట్లు పెట్టడంలో అందరూ ముందుంటారు. బహుశా కనిపించరేమో, అందుకే ఆ ధైర్యంతో ముందుకొచ్చి మరింతగా నీచాతి నీచమైన భాషలో అవతల వ్యక్తిని దిగజారుస్తూ, దాని మీద అవగాహన ఉన్నా లేకపోయినా ప్రతి వాడు కామెంట్ చేసేవాడు సొసైటీలో. సో ఇది ప్రస్తుతం పరిస్థితి. దీనికి బారిన పడి, ఈ సమస్య బారిన పడి విపరీతంగా సఫర్ అయిన వ్యక్తుల్లో అందరికీ సుపరిచితురాలు రేణు దేశాయ్ గారు ఒకరు. ఇటీవల కుక్కలని చంపద్దు అని ఆవిడ చేసిన ఒక ప్రెస్ మీట్ తర్వాత ఆవిడ గురించి, ఆవిడ కుటుంబం గురించి దారుణాతి దారుణమైన ట్రోల్స్ అండ్ కామెంట్లు పెడుతూ, చాలా కించపరచడం మాత్రమే కాదు, వాళ్ళని శాపనార్థాలు పెడుతూ కామెంట్లు వచ్చాయి. ఇది తన కొత్త కాదు, ఇదివరకు కూడా చాలా కామెంట్లు ఎదుర్కొన్నారు. ఏమిటి దీనికి పరిష్కారం వాళ్ళు మాట్లాడదాం. ఏం కామెంట్లు వచ్చాయి? స్వయంగా రేణు దేశాయ్ గారు ఇక్కడ మనతో ఉన్నారు. హాయ్ రేణు. అండ్ మనందరికీ సుపరిచితులు కృష్ణకుమార్ గారు, ఉద్యమకారిణిగా అనేక మహిళా సంబంధిత ఇష్యూస్ పై మాట్లాడుతూ వచ్చారు. వారు కూడా మాట్లాడబోతున్నారు ఇవాళ. రమ్య గారు ఉన్నారు మనతో పాటు, హైకోర్టు అడ్వకేట్. హాయ్ రమ్య గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేణు, ఇదేదో ఊరికే కూర్చుని మాట్లాడుకుంటున్న విషయం కాకుండా అసలు ఎక్స్టెంట్ ఆఫ్ ద కామెంట్స్ ఏమిటో అందరికీ తెలియాలి. ఎంత నీచంగా, ఎంత కుసంస్కారంగా ఉన్నాయి కామెంట్స్. అంటే మామూలు కుసంస్కారం అంటే స్థాయి దాటేసి, అంటే నిజంగా వీళ్ళు తల్లి తండ్రికి పుట్టారా ఏంటి రాక్షసాలకి పుట్టారా? వీళ్ళు స్వయంగా రాక్షసులు ఉన్నారా? నిజంగా నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు నేను ఒక ఎన్జిఓ పెట్టాను, ప్రాణుల కోసం ఎన్జిఓ పెట్టుకున్నాను నేను. దానికి సెప్టెంబర్ నుంచి మనం అందరూ చూస్తున్నారు, 100 మంది కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు. అవును, నేను కామ్గా ఉన్నాను. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జాన్. కరెక్ట్? రమ్య ఇస్ అ ప్రూఫ్ బికాస్ షీ ఈస్ దేర్ ఇన్ ద హై కోర్ట్, షీ నోస్ ద లా అండ్ ఆల్ దట్ వాట్ వాస్ హ్యాపెనింగ్. జాన్లో వెన్ ద డాగ్స్ వర్ గెటింగ్ కిల్డ్ ఇన్ హండ్రెడ్స్, అప్పుడు అన్ని ఎన్జిఓస్ కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అప్పుడు కూడా నేను చెప్పాను, రమ్య నాకు పిలవద్దు, బికాజ్ నేను వచ్చి సమాధానం ఏం ఉండదు, వీళ్ళు జస్ట్ నాకు చూసి తిట్టలేపు ముందు రాసేస్తారు. ఇది నేను క్లియర్ వర్డ్స్లో చెప్పాను, నేను రాను. కాదు రేణు గారు, మీరు మాట్లాడితే కొంచెం అవేర్నెస్ వస్తుంది, కొంచెం నలుగురికి ఉన్న ప్రాబ్లం తెలిసిపోతుంది, మీరు ప్లీజ్ వచ్చి మాట్లాడండి. సరే, నేను వెళ్ళాను. నేను ఏం చెప్పాను, అవుట్ ఆఫ్ 100 డాగ్స్ 5-10 డాగ్స్ విల్ బి అగ్రెసివ్. సో దానికోసం మీరు 90 కుక్కల్ని, అన్ని కుక్కల్ని చంపద్దు. లైక్ సమాజంలో
మర్డరర్స్ ఉంటారు, రేపిస్ట్ ఉంటారు, మగాళ్ళు ఉంటారు, కానీ అన్ని మగాళ్ళు బ్యాడ్ ఉండరు. సమాజంలో మీరు కూడా చూస్తుంటారు, దేర్ ఆర్ బ్యాడ్ విమెన్. కొన్ని చెత్త లేడీస్ ఉన్నారు హూ డూ మర్డర్స్, హూ డూ రాంగ్ థింగ్స్. దట్ డజంట్ మీన్ ఆల్ లేడీస్ ఆర్ బ్యాడ్. సో ఐ వాస్ ట్రయింగ్ టు గివ్ కి అన్ని కుక్కల్ని చంపద్దు, బట్ కొన్ని కుక్కలు అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. నేను అస్సలు బ్లైండ్గా గుడ్డుగా నోను పాపం అన్ని కుక్కల్ని చంపదు అని చెప్పలేదు. కొన్ని కుక్కలు అగ్రెసివ్ ఉంటాయి, దాన్ని డీల్ చేయాలి. మీరు దాన్ని దారుణంగా పాయిజన్ పెట్టి లేదంటే కొట్టి చంపద్దు. జిహెచ్ఎంసీని లేదంటే నా లాంటి ఎన్జిఓస్ని కాల్ చేయండి. వీ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ విత్ ద ప్రాబ్లమ్. నేను ఆ కొంచెం మా హడావడిలో నేను వచ్చి నా ఎన్జిఓ మీకు హెల్ప్ చేస్తుంది, నా ఎన్జిఓ వచ్చి ఆ కుక్కల్ని పికప్ చేస్తుంది. సింపుల్ చెప్పాను. ఇప్పుడు ఇది అయిపోయింది. ఆ డాగ్ హేటర్స్ స్టార్టెడ్ తిట్టలు. ఇటు సైడ్ నుంచి డాగ్ లవర్స్ వెళ్ళి అక్కడ మేనకా గాంధీ దగ్గర వెళ్ళి ఏడ్చారు. చూడండి రేణు దేశాయ్ ఇట్లా అంటుంది, వాట్ రైట్ డస్ షీ హ్యావ్ టు పికప్ డాగ్స్, వాట్ రైట్ డస్ షీ హ్యావ్ టు టాక్ అబౌట్ అగ్రెసివ్ డాగ్స్. ఆవిడ నాకు ఫోన్ చేసి ఆవిడ నాకు బూతులు తిట్టారు. ఫోన్ చేశారు నాకు 102 ఫీవర్ ఉంది ఆ రోజు. నేను చెప్పాను, మేడం వాట్ గివ్స్ యూ ద రైట్ టు సే దట్ యూ విల్ పికప్ అగ్రెసివ్ డాగ్స్? ఐ సెడ్ నో వన్ గివ్స్ మీ అ రైట్. ఐ థాట్ సమ్ సొల్యూషన్ ఉండాలి కదా. నేను ఈరోజు ఒక ఫిల్మ్ పర్సన్ ఉన్నాను, ఒక ఎన్జిఓ ఫౌండర్ ఉన్నాను, నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈరోజు ఒక 4 ప్రెస్ వాళ్ళు నాకు కవర్ చేస్తున్నారు. సో నేను ఉట్టి కుక్కల్ని చంపద్దు అని చెప్పటం సరిపోదు. జనాలు నాకు అడుగుతున్నారు, మీరు ఏసీ కార్స్ లో తిరుగుతున్నారు, ఏసీ ఇంట్లో ఉంటున్నారు, మీకేం తెలుసు మన బాధ, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. సో ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి? నా చిన్న బుద్ధికి అనిపించింది కి అగ్రెసివ్ కుక్కల్ని మనం ఐసోలేట్ చేద్దాం, అదర్ దాన్ని షెల్టర్లో పెట్టేద్దాం, లేదంటే ఫామ్ హౌస్లో పెట్టేద్దాం. పొరపాటు నేను అన్నాను, మీరు దారుణంగా చంపదు, నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నేను హ్యూమన్ వేలో యూథనైజ్ చేస్తాను. తప్పు అన్నాను. ఇట్స్ లీగలీ రాంగ్. ఐ చెక్డ్ విత్ రమ్య ద లీగల్ పార్ట్. షీ సెడ్ నో మేడం, ఇట్ ఈస్ నాట్ లీగల్. సో గవర్నమెంట్ రూల్స్ నాకు ఒకవైపు లాక్ చేస్తున్నాయి, వీళ్ళు ఒకవైపు నాకు తిడుతున్నారు. మధ్యలో నేను ఏం చేయాలి? సో ఓకే సరే, తిడుతున్నారు, వాళ్ళ అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేయడం అది వాక్ స్వాతంత్రంలో, పీపుల్ విల్ డిసగ్రీ విత్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్, బట్ ఆ వల్గారిటీ అండ్ లూడ్ కామెంట్స్ అండ్ అది కూడా చాలా పర్సనలైజ్డ్ గా ఉండే కామెంట్స్ గురించి తిట్టడం అంటే, సరే మీకేం తెలుసు, మీరు ఏసీ రూమ్ లో ఉంటారు, ఏసీ బండిలో వెళ్తున్నారు, అక్కడి వరకు కరెక్ట్ ఉంది, నేను ఒప్పుకుంటాను, మీరు చెప్పింది కరెక్ట్. నిజంగా నాకు ఇప్పుడు అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడో కూకట్పల్లి ఆర్ ఉప్పల్ ఏరియాలో నాకు నిజంగా తెలీదు. నేను గచ్చిబౌలిలో ఉంటాను, నాకు నిజంగా ఏసీ కారు ఉంది, నాకు నిజంగా ఏసీ ఇల్లు ఉంది, నాకు ఐ డోంట్ నో ద గ్రౌండ్ రియాలిటీ. అక్కడి వరకు నేను ఐఎమ్ ఆన్ దర్ సైడ్, తిట్టే వాళ్ళ సైడ్ లో ఉన్నాను నేను. కానీ పర్సనల్ గా వచ్చి మీ అబ్బాయిని మీ కుక్కలు రోడ్డు మీద డ్రాగ్ చేసి కొరికేస్తే, మీ అమ్మాయిని కుక్కలు కొరికేస్తే, మీకు కుక్కలు కొరికేస్తే, ద వర్స్ట్ కమెంట్ ఈవెన్ టు సే దిస్ ఆన్ టీవీ. ఆ కమెంట్ చదివాను, నాకు ఎవరు స్క్రీన్ షాట్ పంపించారు. ఈవెన్ రైట్ నౌ ఐఎమ్ షేకింగ్, మై సోల్, ఆత్మ అంటారు కదా, ఇట్లా ఉనిగింది అంటారు తెలుగులో. ఆ పిచ్చి కుక్కలు రేణు దేశాయ్ కరిస్తే అప్పుడు ఆ లంచ్ వస్తుంది. No, I'm asking you guys, అంటే ఏంటి మాటలు? చూడండి, యాక్చువల్లీ ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్. ఏంటి మాటలు? ముట్టి కొరికే వరకు బుద్ధి వస్తుంది, బట్ ఇంత ఒక వ్యక్తి, అతని దగ్గర ఒక ఫోన్ ఉండాలి, అతని దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అతని దగ్గరే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ యూట్యూబ్ అకౌంట్ పెట్టే ఒక బుద్ధి ఉండాలి. అంతా పెట్టిన తర్వాత ఇలాంటి కమెంట్ పెట్టాడు మనిషి. ఎవరు చేస్తున్నారు అంటారు? ఇది పని లేని వాళ్ళ, పనికి మాలిన వాళ్ళ? తెలీదు స్వప్న, నాకే ఎలా తెలుసు? See what happens, people like me, people like us, we are in front of the camera, so we are seen, these are behind the cameras. సో వాళ్ళని పిరికి అన్నాలా, వాళ్ళని బుద్ధి తక్కువ వాళ్ళు అన్నాలా, వాళ్ళని రాక్షసులు అన్నాలా, వాళ్ళు నిజంగా ఒక తల్లికి పుట్టారా, ఎలా ఆ తల్లి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏ సంస్కారంతో ఇలాంటి వ్యక్తుల్ని, అమ్మాయా అబ్బాయా ఎలా పెంచారు? మొన్న ఒక అమ్మాయిది నేను నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, అమ్మాయి కూడా కామెంట్ చేస్తాను, షీ ఫాలోస్ మీ, సమ్ డాగ్ ఇస్ అటాకింగ్ సమ్ లేడీ కింద, ఆ రేణు దేశాయిని ఇట్లా కుక్క కొరిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది, కరవాలి. సరే ఒక చిన్న మాట చెప్తాను, ఏదో కుక్క నాకు కరుస్తుంది, సరే మీ అందరూ శాపాలు నాకు పడి ఒక కుక్క నాకు కరిచింది, దానివల్లే సమాధానం ఏంటి? దానివల్లే ప్రయోజనం ఏంటి? దానివల్లే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఆర్ వి సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అ ఫన్ యాక్టివిటీ నౌ ఫర్ పీపుల్ టు గివ్ మీ బూతులు? రేణు మీరు చెప్పారు ఈ కామెంట్లో కాకుండా, సో మీ పిల్లలని, మీ కుటుంబాన్ని, ఇంకా మిమ్మల్ని చాలా నీచాతిగా కుక్కలు కరవాలని అనే ఒక బూతులతో సంబోధించి ఒక లిమిట్ దాటేసి, అంటే ఇంత ఉండకూడదు. సో ఐ ఆస్క్డ్ రమ్య లీగల్ అడ్వైస్ కి, ఇస్ దిస్ అలౌడ్ against a female to talk like this? Ramya, is it allowed legally? No, generally
నాట్ ఓన్లీ ఫీమేల్, మేల్ మీద కూడా అట్లా మాట్లాడకూడదు. So what is the legal provision for these kind of people? ఐటీ యాక్ట్ వస్తుంది, దెన్ బిఎన్ఎస్ఎస్, ఇంతకు ముందు ఐపీసీ ఉండేది, harassment, all these harassment, So, intimidation. We can take the You can screenshot. even file defamation. No, now if I go to my Instagram, I click on the profile, నా profile details వస్తాయి. So if I give it to an IT, the cyber cell, will they help me identify this person, locate the address, do and Yeah, then they can. arrest this Many person? of these, before we go jump into the solution, Okay. of course we want the solution today. Let's dwell a little more. అంటే ఇంకా కొంచెం సమస్య గురించి మాట్లాడదాం. ఇది మీకు చాలా చాలా magnified గా జరుగుతుంది. తప్పకుండా నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను రేణు మిమ్మల్ని, మీకు జరిగే కామెంట్స్ అండ్ ఇంకో చిన్న చెప్తాను మీకు, why today this happened, why I'm in such a broken mode. సరే కుక్కల గురించి నేను మాట్లాడాను, కుక్కల వరకు తిడుతున్నారు, జాన్ నుంచి భరిస్తున్నాను. మొన్న ఒక చిన్న బిడ్డ, ఒక కాస్ట్ ఇష్యూ జరిగింది, లోవర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ వల్ల ఒక చిన్న బిడ్డ చనిపోయింది. దాంట్లో నా సంబంధం ఏంటి? దాంట్లో కుక్కలు ఎక్కడ? ఒక్క పనికి మాలేని వెధవ, సమ్ మ్యాన్, హీ హాస్ సమ్ 500 ఫాలోవర్స్ కూడా లేదు. సో ఏదో డైరెక్టర్ పేరు పెట్టేసి నా చిన్న క్లిప్ వాడాడు అబౌట్ ద డాగ్ థింగ్, అండ్ కింద ఆ బేబీది ఏదో ఏఐ చేసుకుని పెట్టేసి, ఫస్ట్ నాకు తెలుగు చదవటం రాదు, సో ఐ థాట్ డాగ్ బైట్ ఇష్యూ, సరే ఎలాగైనా నాకు తిడతారు, తిట్ని. నేను ఎవరైనా అడిగాను వాట్ ఇస్ దిస్ ఇస్ అ కాస్ట్ థింగ్. దాంట్లో కింద ఒక 500-1000 కమెంట్స్ చూస్తే అన్ని నాకు తిడుతున్నారు. ఇప్పుడు వేర్ ఇస్ రేణు దేశాయ్, వేర్ ఇస్ దట్ రేణు దేశాయ్? హౌ కెన్ యూ ఆస్క్ మీ అ క్వశ్చన్ ఇఫ్ అ స్మాల్ బేబీ ఈస్ డైయింగ్ ఫర్ అ కాస్ట్ వార్? అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ ఫైట్ హ్యాపెన్, ఇద్దరు కొట్టుకున్నారు, దాంట్లో పాప మా చిన్న బిడ్డ చనిపోయింది, దాంట్లో నా సంబంధం అంటే ఏంటి? బలహీనంగా అండర్ డాగ్ అని అంటున్నాం, లిటరలీ ఇట్ ఈస్ దిస్ థింగ్. కానీ That బలహీనంగా really shook me. ఉండే That really వర్గాల shook me. కోసం పోరాడే మీరు, కుక్కల కోసం పోరాడే, బలహీనంగా ఉండే కుక్కల కోసం పోరాడే మీరు, బలహీనంగా ఉండే ఈ కుల వ్యవస్థలో నలిగిపోతున్న వీళ్ళ కోసం ఎందుకు పోరాడలేదని. బట్ అది కూడా ఇట్స్ నాట్ వారంటెడ్. ప్రతి ఉద్యమం అందరూ పోరాడాలని ఏమి ఉండదు. అక్కడ ఏంటంటే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం పరచడం మాత్రమే కాదు, తిడుతున్నారు మండబూతులతో. ఒక్కసారి రేణు, మీ విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు టాక్ టు కృష్ణకుమార్ గారు. ఎవరైనా ఇద్దరు మాట్లాడారంటే వాళ్ళ మీద అడ్డదిడ్డంగా వాళ్ళ ఆహార్యం గురించి, ముఖ్యంగా మహిళలకు ఎక్కువ జరుగుతుంది ఇది. అంటే పురుషులు వాళ్ళు ఎలా కనిపించినా కూడా రాక్షసుల్లా బకాసురుల్లా, యూజువల్లీ ఇలాంటి కామెంట్లు రావు. వాళ్ళ ఆహార్యం, వాళ్ళ ఆకారం, వాళ్ళ రంగు, వాళ్ళ కట్టుబొట్టు అన్నిటి మీద కామెంట్లు మొదలుకొని చివరికి వచ్చేది వారి క్యారెక్టర్ మీదే, అంటే ఎల్తో తిట్టే బూట్లే. ఎందుకండి ఇలా ఉంది మనకి అసలు ఇంత కుసంస్కారంతో? ఇప్పుడండి ఒక సమాజం స్థాయి తెలియజేసేది ఏంటి అంటే, వ్యక్తుల భావ వ్యక్తీకరణే ఆ సమాజం ఏ స్థాయిలో ఉంది అనేది చెప్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు వల్గర్ కామెంట్స్ చేయొచ్చు, మాట్లాడతారు, అది వేరు. కానీ ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయింది ఈ నెగటివ్ కామెంట్స్, డెరగేటరీ కామెంట్స్, పర్సనలైజ్డ్ కామెంట్స్, ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, మరి మనం ముందే అనుకున్నట్లు ఈ సమాజం స్థాయి ఎలా ఉంది, అసలు ఈ సమాజం ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటి, దీన్ని ఎందుకు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు, సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? స్వాతంత్రం అంటున్నారండి అందరూ. నో అండి, వాక్ స్వాతంత్రము అనేది ఎంతవరకు అంటే, రెండో వాళ్ళ స్వాతంత్రాన్ని హరించినంత వరకునే నీకు వాక్ స్వాతంత్రం. నేను ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ అ ఫిల్మ్ పర్సన్, నేను సినిమా చేస్తాను, యూ డూ టీవీ, ఆవిడ సోషల్, రమ్య ఇస్ హైకోర్ట్. నేను చేసిన రోల్, సరే తనకి యాక్టింగ్ రాదు, ఏం చెత్త యాక్టింగ్ చేసింది, ఐ డోంట్ లైక్ ద వే షీ లుక్స్, దట్ ఈస్ వాక్ స్వాతంత్రం. ఆవిడ చేస్తూ ఏదో ఒక తీసుకుంటున్నారు, ఆవిడ కేసు కాదు ఇది, ఆవిడ ఈ కేసుతో కరెక్ట్ డీల్ చేయలేదు, అది వాక్ స్వాతంత్రం. స్వప్న గారు మంచిగా యాంకరింగ్ చేయట్లేదు, అది వాక్ స్వాతంత్రం. కానీ నువ్వు నీకు చంపేయాలి, నువ్వు చనిపోవాలి, మళ్ళీ కుటుంబం, పిల్లల్ని, అసలు పిల్లలు చనిపోవాలి, మీ పిల్లలకి హాని జరగాలి, అది వాక్ స్వాతంత్రం కాదు. ఇది వాక్ స్వాతంత్రం కాదు, ఇది విద్వేషం. ఎందుకంటే విద్వేషపూరితంగా ఉన్నామని హేట్రెడ్ విపరీతంగా పెంచేశారు. ఈ హేట్రెడ్ పెంచేయడం వెనకమాల పొలిటికల్ పార్టీస్ ఇంట్రెస్ట్ ఉంది కాస్త. అంటే ఇప్పుడు ఏదైనా ఒక గాలిలో ఏదన్నా ఒక విషవాయువు పెట్టారనుకోండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పిలుస్తారు, ఇష్టం లేని వాళ్ళు పిలుస్తారు, అవసరం ఉన్న వాళ్ళు పిలుస్తారు, అవసరం లేని వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీని విద్వేషంగా మాట్లాడాలి అని పెట్టుకున్నప్పుడు ఆ గాలి ఏమైపోతుంది అంటే, ఇలా జనరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు
ఈ కామెంట్స్ చేస్తున్నారు. తిను చాలా మంచి మాట చెప్పింది, ఆడవాళ్ళ మీదనే కామెంట్స్ కాదు, మగవాళ్ళ మీద కూడా కామెంట్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆత్మాభిమానము, ఆత్మగౌరవం మగవాళ్ళకి కూడా ఉంటుంది, ఆడవాళ్ళకి ఉంటుంది. అందుకని బూతులు ఎవరిని మాట్లాడడానికి వీల్లేదు. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే మన దేశంలో బూతులు మహిళను ఉద్దేశించిన బూతులే ఉన్నాయి. బూతులన్నీ కూడా మీరు ఈ బూతు తీయండి, ఆ బూతు తీయండి, ఏ బూతు అయినా తీయండి, అమ్మ, అక్క, చెల్లి, అవును, మీ అమ్మని ఇలా, మీ అమ్మని అలా, అది కాదు. ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆప్షనే లేదు. ఇక్కడ ఎందుకు ఆప్షన్ లేకుండా అయిపోయిందంటే తిట్టడం కరెక్ట్ అని నా ఉద్దేశం కాదు. మనకిక్కడ అందరికంటే తక్కువ ప్రయారిటీ, తక్కువ గౌరవనీయమైన వ్యక్తులు ఎవరు అంటే, తక్కువ గౌరవనీయమైన వ్యక్తులు ఎవరు అంటే మహిళలు. కాబట్టి ఈ మహిళల మీద ఏమైనా మాట్లాడచ్చు. సేమ్ మగాలు వెళ్ళి దేవి టెంపుల్ లో వెళ్ళి దేవి పూజ చేస్తారు. లక్ష్మీదేవి, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇది సమస్య. ఈ హేట్ స్పీచెస్ ఎలా ఉన్నాయో హేట్ కామెంట్స్ కూడా అట్లా ఉన్నాయి. సీరియస్గా తీసుకుందాం స్వప్న గారు. ఇది ఇంతటితో ఏదో ఒక ఇంటర్వ్యూతోనో ఆగటానికి వీల్లేదు. దీనికి మనం అసలు ఎక్కడెక్కడ వీళ్ళు ఉమెన్ని ఇలా డెరిగేటరీగా మాట్లాడుతున్నారు అనే దాని విషయంలో ఉమెన్కి ఒక రైటు, మెన్కి ఒక రైటు అయిపోయిందా? సరే, రైట్స్ విషయం అట్లా అట్టి పెట్టండి. యూజ్ చేసే లాంగ్వేజ్, మహిళలను అయితే ఒక లాంగ్వేజ్, పురుషులను అయితే ఒక లాంగ్వేజ్. పురుషులను తిట్టడానికి బూతులు అసలు లేవు కదా. అదే కదా మరి ఏమంటారు, పురుషుల్ని కూడా తిట్టేస్తే అంటారు. పురుషుల్ని తిట్టేస్తే కూడా అంటారు. సో దాంట్లో తిట్టది ఎవరు? ఆయనకి కాదు, వాళ్ళ తల్లికి, వాళ్ళ సిస్టర్ కి తిట్టున్నారు. మన దగ్గర మగవాళ్ళని తిట్టినా ఆడవాళ్ళని తిట్టినా ఒకే రకంగా అది వెళ్ళి హిట్ అయ్యేది మహిళకే. కాబట్టి అసలు ఈ తిట్ల సంస్కృతి పోవాలి. అసలు అది మనం తిట్ల సంస్కృతి పోవాలి, సంస్కారవంతమైన సమాజం కావాలి అనుకునే ఒక పరిస్థితులు ఉన్న ఈ దేశంలో ఈ సోషల్ మీడియా వచ్చేసేసి ఇప్పుడు ఇద్దరు మనుషులు హేట్ స్పీచ్ చేసుకోవడం వేరు, పరస్పరం ఇంకెవరి దగ్గర తిట్టడం వేరు, సోషల్ మీడియాలో తిట్టడం వేరు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో తిట్టే అవకాశం వచ్చేసరికి మనుషులు ఇంకా బరితెగించిపోయారు. ఇప్పుడు ఇద్దరు మనుషులు హేట్ స్పీచ్ చేసుకుంటున్నారు అనుకోండి, రెండో వాడు బలవంతుడు అనుకోండి, వీడిని 4 తంతాడు. అందుకని భయం ఉంటది. ఇక్కడ ఏమైపోయింది, సోషల్ మీడియాలో వీళ్ళంతా ముసుగు వీర్లు, భయం లేదు, భక్తి లేదు. అసలు దీని వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎక్కువ బూతులు పడాల్సి వస్తుంది. ఎవరైతే సొసైటీలో ఒక తప్పు గురించి ఇది తప్పు అని మాట్లాడుతున్నారో, ఒక న్యాయం కావాలి అని మాట్లాడుతున్నారో, వాళ్ళ గురించి మాట్లాడటం అనేది చాలా ఎక్కువైపోయింది. ఇవాళ ఈ వేదిక ఏం కావాలి అని నేను కోరుకుంటున్నాను అంటే, దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ఇప్పుడు మనం ఊరికే సమస్యను ఎత్తి చూపించడం కాదు. ఇందాక రేణు ఓ మాట అన్నారు, ఇది కుక్కల విషయంలో చంపేస్తున్నారు అన్నప్పుడు, ఎప్పుడు చంపేస్తారని మాట్లాడకన్నా ఒక సొల్యూషన్ ఏంటి, ఏం చేద్దాం. ఇప్పుడు కుక్కలన్నిటిలో అన్ని అగ్రెసివ్ కుక్కలు ఉండవు, అలాగే మనుషులందరిలో మనుషులు ఉండరు. లాజికల్ కదా, లాజిక్ ఇది. మరి అగ్రెసివ్గా ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు మనం పట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు కుక్కల్ని చంపేయాలనే దేశం వాళ్ళు వెళ్ళినప్పుడు మనుషుల్ని పట్టేసుకోవాలని నేను అనట్లే, అగ్రెసివ్ మనుషుల గురించి పట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది ఖచ్చితంగా. అమ్మా మీకు ఇంటరప్ట్ చేయొచ్చా? See, for us when we have to get our account verified even for Facebook or Instagram, చేద్దాం. No, I had to give my PAN card, so some identification was given for my account. That's why I get the blue tick. All the blue tick you have to give identification. Without that, so can we start a kind of a campaign or a petition that anyone who has to be on social media, Facebook, YouTube or Instagram, has to have their Aadhaar or their PAN card linked to it? No, but one thing, the issue I think 80% automatically delete అయిపోతారు because they are identified. Because అంటే మీరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పనిగట్టుకుని కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ అకౌంట్లు క్రియేట్ చేస్తే వాళ్ళ అకౌంట్కి వెళ్ళి చూస్తే 0 followers, పని కట్టుకుని ఎవరిని తిడదాం, ఎవరిని వాళ్ళ ఇన్సల్ట్ చేద్దాం, ఎవరి మీద హారబుల్ కామెంట్స్ పెడదాం. స్వప్న, ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది, ఎక్కడ గాంధీ భవన్ లో మీటింగ్ జరిగింది. ఎందుకు గాంధీ భవన్ లో మీటింగ్ జరిగింది అంటే, అనసూయ ఇష్యూ వచ్చినప్పుడు, ఈ శివాజీ అనసూయ ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడిన మా అందరినీ విపరీతమైన బూతులతోటి విపరీతంగా మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అసలు అనసూయం చేసిన ట్రోలింగ్తో పోలిస్తే
వస్తే మా ట్రోలింగ్ తక్కువే కావచ్చు, కానీ ఏదైనా ట్రోలింగ్ బాగా జరిగింది, దీనికి ఒక ఫుల్ స్టాప్ కావాలి అవును అనే దానికోసం అని చెప్పి మేము జయంతి నటరాజన్ గారిని అడిగితే, కాంగ్రెస్ ఉమెన్ వింగ్ వాళ్ళని అడిగితే ఆమె ఒక మీటింగ్ అరేంజ్ చేశారు ఆవిడతోటి. అప్పుడు ఆ మీటింగ్లో ఏం అడిగారంటే, అసలు మీ సొల్యూషన్స్ ఏంటి, మీరు ఈ ప్రాబ్లం మీరు ఎలా సొల్యూషన్ ఇస్తారు అని చెప్పి అడిగినప్పుడు అందరం చాలా సొల్యూషన్స్ చెప్పాము. అయితే నేను పర్టికులర్గా నేను చెప్పిన సొల్యూషన్ని వాళ్ళు చాలా బాగా కార్డియల్గా రిసీవ్ చేసుకున్నారు. అదేంటి అంటే, ఇప్పుడు మన దగ్గర షీ టీమ్స్ ఉన్నాయి. ఈ షీ టీమ్స్ ఏం చేస్తుంది, రోడ్డు మీద ఏమైనా రోడ్డు మీద అమర్యాదగా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ ముందు, వాళ్ళ ఫ్యామిలీ ముందు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఎవరు కంప్లైంట్ చేయకపోయినా చేస్తారు, సుమోటోగా కూడా చేస్తారు, మనం కంప్లైంట్ చేస్తే కూడా చేస్తారు. అయితే నేనేం అడిగానంటే వాళ్ళని, దీనికోసం మీరు పెద్ద ఫండ్స్ పెట్టక్కర్లేదు, ఈ సోషల్ మీడియాలో ఈ డెరిగేటరీ కామెంట్స్ పెట్టే వాళ్ళని అకౌంట్ తీయడం, అకౌంట్ కూడా మేమే ఇస్తాం, కానీ ఆ అకౌంట్లో మనుషుల్ని సెర్చ్ చేసే బాధ్యత మీది. ఎందుకంటే మన దగ్గర అంత మెకానిజం ఉండదు. అందుకని మీరేం చేస్తారు, ఎవరైతే దొరికాడో ఆ అకౌంట్ హోల్డర్ ఎవరో అతన్ని దీన్ని షీ టీమ్ కింద మీరు కన్వర్ట్ చేసుకొని మీరు కాల్ చేయండి. వాళ్ళ ఇంటికి కాల్ చేసి వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో వాళ్ళ బ్రదరో లేకపోతే ఈ పెళ్ళైన అబ్బాయి అయితే వాళ్ళ భార్యనో పిలిచి కూర్చోబెట్టి చూపించండి, ఇట్లా మాట్లాడుతున్నారు, అది చూపించండి, దిస్ ఇస్ వాట్ యువర్ గైస్ డూయింగ్ ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ వేదికగా ఏం చేద్దామంటే, మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. మనం ఆల్రెడీ అక్కడ చెప్పాము, అది ఏమైందో మనకు తెలీదు. ఇప్పుడు మనం చాలా సీరియస్గా ఒక ప్రెస్ మీట్ పెట్టైనా సరే ఇది చాలా సీరియస్గా తీసుకెళ్ళాలి. ఇంకా దీనిని వదిలిపెట్టడానికి చాలా మనం ఈజీ సొల్యూషన్ ఇస్తున్నాం వాళ్ళకి. అంటే సుమోటోగా మీరు అనే పాయింట్ అర్థమైంది. ఇక్కడ ఒక్కసారి లీగల్ యాంగిల్ మాట్లాడదాం. రమ్య గారు మీరు మాట్లాడలేదు మీరు ఇంతవరకు, అంటే బికాస్ ఆబ్వియస్లీ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ యాంగ్స్ట్ అండ్ చాలా ఆవేదనగా ఉంది. చాలా సార్లు ఎంత ధైర్యంగా ఉన్నాం అని కనిపించే వాళ్ళు కూడా పీపుల్ ఇన్ ద మీడియా, మాకు తెలుసు మా మీద కామెంట్లు వస్తాయని చెప్పి పబ్లిక్ స్పేస్లో ఉంటే మేము కూడా అప్పుడప్పుడు డెఫినెట్లీ బాధపడతాం కదా, అందరి మీద వస్తాయి. ఈ కొంచెం పబ్లిక్ ఫిగర్స్ హూ హ్యావ్ అన్ ఒపీనియన్ వాళ్ళ మీద అయితే ఘోరమైన కామెంట్లు. ఏంటండి సొల్యూషన్? కృష్ణకుమార్ గారి సొల్యూషన్ బ్రిలియంట్గా ఉంది నా దృష్టిలో. ఇలాంటిదే నేను చాలాసార్లు చెప్పాను, మీరే ఎందుకు తీసుకోరు, వై డోంట్ యూ టేక్ అప్ సుమోటో కానీ. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడ ఇస్తారు, కంప్లైంట్ ఇస్తారు, చాలా మంది అది తీసి స్క్రీన్ షాట్స్ పెట్టి ఇస్తారు, అది పోలీస్ కూడా ఫాలో అప్ చేయలేదు. ప్రాపర్గా ఫాలో అప్ చేస్తే బేస్డ్ ఆన్ ది అకౌంట్ డీటెయిల్స్ ఓన్లీ వాళ్ళని పట్టుకోవచ్చు, ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి పట్టుకోవచ్చు, అండ్ వాళ్ళ మెయిల్ అడ్రస్ ఇస్తారు. వితౌట్ మెయిల్ ఇప్పుడు ఏది క్రియేట్ చేయరు. కానీ అంటే లక్షల్లో ఉన్నాయి ఈ వెధవలు, లేరు ఫేక్ మెయిల్ ఐడీస్ చేసుకుంటున్నారు. 100 మందిని పట్టుకుంటే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. అంటే నాకు తెలుసు వాళ్ళకి అంత కూడా భయం లేదండి. మీరు అంత పెసిమిస్టిక్ గా ఉండొద్దు. నేను షీ టీమ్ ఎగ్జాంపుల్ చెప్పింది ఎందుకంటే, ఒక్కసారి షీ టీంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ రాలేదు. ఎందుకంటే ఫ్యామిలీ ముందు చెప్తున్నాం. ఇప్పుడు చాలా మందికి జరిగేది ఏంటి అంటే, ఇంట్లో వాళ్ళ పిల్లలు చాలా మంచివాళ్ళు, నిజంగా కూడా మంచివాళ్ళే, రోడ్డు మీదకి వస్తేనే వెధవేషాలు ఎక్కువ అవుతాయి. రోడ్డు మీదకి వచ్చినప్పుడే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చేస్తూ ఉంటారు. అయితే అందుకోసం సైకలాజికల్ డిసీజ్ ఆల్సో దీస్ మెన్. ఒకసారి నేను మీ అనుమతితో దయచేసి కొన్ని కామెంట్లు మీరు మళ్ళీ చదవాలనుకుంటున్నాను, ఈ సమస్య అర్థం అవ్వాలి. మీ పాయింట్ చాలా వెల్ నోటెడ్. రమ్య గారు మీరు చెప్తున్నారు అది ఒక్కసారి కేసు రిజిస్టర్ అయితే భయం వస్తుంది. ప్రాబ్లమ్ ఇస్ ఆ కేసెస్ రిజిస్టర్ అవ్వట్లా. ఎందుకు అవ్వట్లేదు అంటున్నాం? ఎందుకు అవ్వట్లేదంటే వాళ్ళు సీరియస్ గా లేరండి. ఇప్పుడు మన కంట్రీలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, మన హైదరాబాద్ లో కానివ్వండి, ఉమెన్ ప్రాబ్లము అంటే దానికి అంత సీరియస్నెస్ లేదు. జర్నలిస్ట్ తులసి చందుకు అయిన ఇష్యూ మీరు చూసారు. డీసీపీ ఆఫీస్ దగ్గరికి ఆఫీసుల చుట్టూ తిరిగి ఆమెతో కేసు పెట్టిస్తే ఏమీ చేయలేదు. నమో నారాయణ, ఏమీ చేయలేదు, ఏమీ చెయ్యరు కూడా వీళ్ళు. అందుకే మనం ఏం అడుగుతున్నామంటే, కనీసం ఒక్క నెలలో 10 మంది ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే లా స్ట్రిక్ట్ గానే ఉన్నాయి, యానిమల్స్ కి కూడా స్ట్రిక్ట్ గా ఉంది. ఇప్పుడు డాగ్స్ ఇష్యూ తీసుకుంటే, ఒక కుక్కని చంపితే ఇప్పుడు 325 ఉంది సెక్షన్ బిఎన్ఎస్, అది ఆఫ్టర్ అమెండ్మెంట్ ఆఫ్ ఐపీసీ. అకార్డింగ్ టు దట్ 5 years ఇంప్రిజన్మెంట్ ఉంది. హౌ ఫార్ దట్ హెస్ బికమ్ ప్రాక్టికల్? ఇప్పుడు 1500 పైన కుక్కల్ని చంపేశారు లాస్ట్ మంత్ లోనే, ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. ఆ సర్పంచ్ స్టిల్ వాళ్ళు ఉన్నారు, ఎఫ్ఐఆర్ అయింది, దే వర్ నాట్ అరెస్టెడ్.
none of them were arrested. అంటే 1500 No కుక్కలు అంటే action. ఎంత పెద్ద శిక్ష పడాలి? అవును. It's అంటే ఈ more లెక్క than ప్రకారం. 1500. That is as per the records. In Karnataka assembly, that MLA stood in the assembly and said, I killed 2000 dogs. It is his video. ఎవరు చెప్పేది ఆయన సొంత నోరుతో చెప్పాను, నేను 2000 కుక్కల్ని చంపి ఆ ఫామ్ లో పాతేశాను. ఆయన సొంత నోరుతో చెప్తున్నారు, వీడియోస్ ఉన్నాయి, పబ్లిక్ వీడియోస్. నథింగ్ కుడ్ ఎనీథింగ్ బి డన్. So people are not understanding these. I'm not talking about the politician, but regular people who go and kill a dog. రోడ్ మీద ఇట్లా వచ్చి కొట్టేసి చంపేస్తారు. ఆ వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నాకు బూతులు తిట్టడానికి ఏ భయం ఉంటుంది ఆ వ్యక్తికి? భయమే ఉండట్లేదు జనాలకి. లా ఉంది, ఎంత శిక్ష పడుతుంది అన్నది ఒక కామన్ మ్యాన్ కి రీచ్ అవుతే కొంచెం భయం ఉంటుంది. అదే మీరు అన్నది రైటే కృష్ణకుమార్ గారు. మీరు అంటున్నది ఆవిడ సుమోటోగా లేదు, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కేసెస్ రిజిస్టర్ చేయడానికి సమాయత్తం అవ్వాలి. అంటే ఓకే ఇది సో అండ్ సో ఈ అడ్రస్ నుంచి వచ్చిన ఈ ఐడిలో ఉండేది ఈ ఫలానా అడ్రస్లో ఉంటున్నాడు అని ట్రేస్ చేసి అతనికి ఫోన్ చేసి పట్టుకుని చేయగలగాలి. అది చేయట్లేదు. ఇంకా ఇంతకంటే ఘోరంగా డైరెక్ట్ బెదిరింపులతో వీడియోలు పెట్టిన జర్నలిస్టుల పరిస్థితి మీకు చెప్పాను కదా తులసి చంద్ గురించి జరిగినప్పుడు. ఇప్పుడు మనం ఒక నిమిషం డాగ్స్ ఇష్యూ గురించి కూడా మాట్లాడుకోవాలండి. అసలు ఇప్పుడు ఈ డాగ్స్ ఇష్యూ అనేది నిజానికి మన దేశంలో డాగ్ని దేవుడిగా కూడా చూస్తారు, కాలభైరవుడు అంటారు. అలాగే కోర్ల పౌర్ణమి అని ఒక రోజు ఉంటది. ఆ రోజు కుక్కల పండుగ. ఆ రోజు ఏం చేస్తారు అంటే గారెలుండి కుక్కలకి ఇస్తారు. ఎందుకు పురాణాల ఆవు కావాలి, కుక్క కావాలి, నేను ఎందుకు పురాణాల దగ్గరికి వెళ్తున్నానంటే నేను ఎంత నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు మీరు అందరూ సనాతన ధర్మము, పురాణాలు, దేవుడు ఇన్ని అంతా మాట్లాడుతున్నారు కదా, మీరు ఇంట్లో పూజలు చేస్తారు కదా, మరి కుక్క కూడా ఒక దేవుడి కింద లెక్క కదా, మరి కుక్కను అట్లా కొట్టేదాకా ఎందుకండి? మహిళ దేవత కదండి. ఒక్కటే చెప్తున్నాను, a person who is just standing, మొన్న ఒక వీడియో చూసాను, ఆవిడ తన ఇంటి బయట ఫోన్ చేస్తుంది, ఒక స్ట్రీట్ డాగ్ ర్యాండమ్ గా వచ్చి తనకి అటాక్ చేసి కొరుకుతుంది. దాంట్లో 100% కుక్క తప్పు. కుక్క దేవుడు ఉన్నా ఏ ఉన్నా దట్ ఈస్ 100% దట్ డాగ్స్ మిస్టేక్. అవును. సో ఇలాంటి డాగ్ ని ఒక జిహెచ్ఎంసీ నంబర్ ఉంటే, ఏదో ఒకటే కార్పొరేటర్ అని ఏదైనా లీగల్ సైడ్ నుంచి ఒక వీల్ ఉంటే, కాల్ అప్ దట్ నంబర్, దే విల్ కమ్ పిక్ అప్ దిస్ అగ్రెసివ్ డాగ్ అండ్ టేక్ ఇట్. సో ఆ సొసైటీ ఉన్న వాళ్ళకి ఆ కుక్కని దారుణంగా చంపటం అవసరం లేదు. మనము పురాణాలలో ఇలా చెప్పారు, సరే పురాణాల్లో చెప్పింది మనం వినము. ఇప్పుడు ఇవాళ చాలా మనము అడ్వాన్స్ అయిపోయింది సొసైటీ. ఈ అడ్వాన్స్ అయిన సొసైటీలో ఇవాళ ఎందుకు ఒకప్పుడు అసలు మనం అడవుల నుంచి కుక్కల్ని తీసుకొచ్చుకొని మనము ఈ కుక్కలు అసలు ఈ సభ్య సమాజంలో ఉండేవి కావు, మనమే తీసుకొచ్చుకొని నక్కల దగ్గర నుంచి దాన్ని పెంచుకుని ఇవాళ చేసుకుని కుక్కల్ని ఇప్పుడున్న కుక్కల్ని మనం తయారు చేసుకున్నాం, మన అవసరాలకు మనం తయారు చేసుకున్నాం. అది స్లిప్పర్ డాగ్సా, లేకపోతే కాపలా కుక్కలా, లేకపోతే ఇంకోట ఇష్టంతో ప్రేమ కోసం మనం వాటి మీద సైకలాజికల్గా డిపెండ్ అయ్యి మనం చేసుకున్నామా? కుక్కలు అయితే ఈరోజు ఎవరి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ కుక్కలు ఈ మనుషులతో కలిసి బతకవలసిందే, అవి సహజీవనం చేయవలసిందే, అవి ఉంటాయి. కుక్కల్ని ఎరాడికేట్ చేయడం అనేది కుదిరే పని కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యొచ్చు మనము అన్నది క్వశ్చన్. ఏం చెయ్యొచ్చు అనేది ఇవాళ ప్రశ్న. కానీ అయితే ఈ ప్రశ్నకు కూడా ఒక చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. అదేంటి అంటే, ఊరు మొత్తం మీద పోనీ ఒక కాలనీని మనం మోడల్ కాలనీ కింద తీసుకుందాం. ఆ కాలనీలో మహా అయితే 50 కుక్కలు ఉంటాయి, లేదంటే 100 కుక్కలు ఉంటాయి. అంటే వీధికి ఒక 5-6 కుక్కలు ఉంటాయి. వాళ్ళు వినరు, వాళ్ళు వినకపోయినా మనము సొల్యూషన్స్ చెప్తున్నాము. వినకపోతే వాళ్ళ కర్మ. సరే, అయితే అక్కడ పెట్టి వాటరు ఫుడ్ పెట్టి చెయ్యొచ్చు. కానీ ఒకచోటే ఫుడ్ వాటర్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది. ఒకప్పుడు పబ్లిక్ పంపులు ఉండేవి. మనిషి తనకి నీట్గా ఉండటం కోసం సొసైటీని మార్చేశాడు. ఈ మార్చినప్పుడు మీరంతా బాగున్నారు, ఓకే, ఇంట్లో మిగిలిన ఫుడ్ని డస్ట్బిన్లో వేయటానికన్నా సిద్ధంగా ఉన్నారు తప్పితే, ఇంటి బయట ఒక కుక్కకి పెట్టేవాళ్ళు ఇంతకు ముందు. అసలు కుక్కకి అన్నం పెట్టకుండా
ఇంట్లో మనుషులు అన్నం తినేవాళ్ళు కాదంటే నమ్ముతారో లేదు. అంటే కొంతమంది అలా ఉండేది. దైవభక్తి ఉన్నవాళ్ళు. సరే, మీ ఇది చెయ్యట్లేదు కదా, మరి ఇది చెయ్యనప్పుడు కుక్కల్ని మీరు అంత ఇదిగా ఎందుకు మీరు ప్రేమగా చూసుకోవాలి అని మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు ఈ కుక్కల్లో ఈ ఫుడ్ లేకపోవటం వల్ల, వాటర్ లేకపోవటం వల్ల డీహైడ్రేషన్ అయిపోయి అవి కొంచెం అగ్రెసివ్ అవుతున్నాయి. ఇదే పరిస్థితుల్లో మన ఇంట్లో మన పిల్లలు కొంతమంది అగ్రెసివ్ అవుతున్నారు. మనకు పుట్టిన పిల్లలే, సరే కుక్కల్ని కాసేపు వదిలేద్దాం, మనకు పుట్టిన పిల్లలే కొంతమంది అగ్రెసివ్ అవుతున్నారు. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నటికి నిన్న మన దేశంలో కూడా జరుగుతున్నాయి, కానీ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీడియో గేమ్స్ ఆడవద్దు అన్నందుకు +2 పిల్లవాడు తల్లిని తండ్రిని ఇద్దరిని పొడి చేసి, I see it on Instagram every day. పొడి చేసి వాడు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఫుడ్ తిని మేడ నుంచి దూకి చచ్చిపోయాడు. ఆ ఇంట్లో 3 చచ్చిపోయారు. ఇప్పుడు అలాంటప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ కంపారిజన్ ఎందుకు అంటే, అగ్రెసివ్ కుక్కని చంపాలి అని మీరే మాట్లాడుతున్నారు కదా, మరి అగ్రెసివ్ పిల్లలు ఉన్నప్పుడు, రేపిస్టులు ఉన్నప్పుడు, హత్యలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీరు చెప్పినట్లే కుక్కల్ని చేసినట్టే చేద్దామా? దాని మీద మాట్లాడలేదు ఎవరు అసలు. అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడారు. నేనేమంటున్నా, మీకు కుక్కల వల్ల ఇబ్బంది ఉంది. నేనేమంటున్నా, ఇలాంటి అగ్రెసివ్ రేపిస్టుల వల్ల, అగ్రెసివ్ పీపుల్ వల్ల ఇక్కడ ఒకటే కృష్ణకుమార్ గారు, మీ పాయింట్ రేణు గారు ఆ రోజు ప్రెస్ మీట్ లో అన్న పాయింట్, మీ ఇద్దరి భావజాలం అంటే ఆబ్వియస్లీ ఒక హేతుబద్ధమైన సొల్యూషన్ కావాలని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ రోజు కుక్క గురించి మాట్లాడినా, పిల్లి గురించి మాట్లాడినా, ఏమి మాట్లాడకపోయినా, కాశీకి వెళ్ళినా, సినిమా ఫంక్షన్కి వెళ్ళినా నోటికొచ్చినట్టు బూతులు వస్తుంది. నేను నవంబర్ కాశీకి వెళ్ళాను, నా ఫ్రెండ్ ఎదురుగా ఉంది, తన నా ఫోటో తీసుకుంది. రేణు యు లుకింగ్ నైస్, బోట్ లో ఉన్నారు, వెళ్తున్నారు గుడికి. ఆ ఫోటో నేను పెట్టాను. శివుడు పిలిస్తే వెళ్ళాలి, ఏముంది దీంట్లో? మీరు మీ ఇంట్లో వాళ్ళు, మీ ఎవరు కాశీకి వెళ్ళరా, వాళ్ళు కాశీకి వెళ్తున్నారు. నా ఒక తెలిసిన వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ పంపించారు. నేను యూట్యూబ్ యూజువలీ చూడును, అండ్ యూట్యూబ్ కమెంట్స్ ఇంకా నాకు ధైర్యం ఉండదు. ఈవెన్ ఇఫ్ యూ సీ మై యూట్యూబ్ వీడియోస్ ఆర్ మై ఇన్స్టాగ్రామ్ కమెంట్స్ ఆఫ్, బికాస్ నిజంగా నాకు ధైర్యం లేదు ఆ కమెంట్స్ చదవడానికి. కాశీకి వెళ్ళాను నేను, కాశీ శివుడి దగ్గరే. అలా కాశీ వెళ్ళటం ఎందుకు అవసరం? నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా అని ఎవడో పెట్టాడు. ఇది నిజంగా అంటే నిజమైన పిచ్చి కుక్కలు వీళ్ళు. నేను చెప్పాలనుకున్నది ఇదే. ఈ పిచ్చి కుక్కలు అసలు నేను కాశీ ఎందుకు వెళ్ళాలి అంటే డిసైడ్ చేయడానికి ఎందుకు కాశీలో నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. నేనేమంటానంటే, లీగలీ వాట్ కెన్ ఐ డూ టు దీస్ పీపుల్? యూ షుడ్ టేక్ ది అకౌంట్. హియర్ ఆఫ్టర్ మీరు బ్లాక్ చేస్తారు, బ్లాక్ చేసేస్తారు, మీరు భరించలేక బ్లాక్ చేసేస్తారు ఆ కామెంట్లని. ఈసారి అవి స్క్రీన్ షాట్ తీసి ఆ అకౌంట్ ట్రేస్ చేసి వెళ్ళి 2-3 బొక్కలో వేస్తే అర్థం అవుతుంది. ఇమీడియట్లీ అంటే వదిలేయడం ఈజియెస్ట్ వే వి ఆర్ టాట్ అండి. పిల్లలు, ఆడపిల్లలు అందరికీ అంటాము అని వదిలేస్తున్నారు. ఎంతమందిని అంటాము అని కాదు, నాకు అర్థమై ఆ రోజు మీటింగ్ లో చాలా మంది మాట్లాడారు కదా. చెప్పింది ఏంటంటే, ఈ 2 రాష్ట్రాల్లో కలిపి, దేశం మొత్తం సంగతి తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో కలిపి ఇలాగా కామెంట్స్ పెట్టి, అగ్రెసివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, అంటే అగ్రెసివ్ అని కూడా అనకూడదు, నీచమైన కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒక 50-60 వేల మంది కంటే ఉండరంటండి. ఈ 50-60 వేల మందిలో కూడా ఒక 10,000 మందికి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే, మనం ఎక్స్పోజ్ చేస్తే మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ కలుగుల్లో ఎలుకలు లాంటి వాళ్ళు. వీళ్ళు బయటకు రారు. బయటకు తీసుకొచ్చాము అంటే గనక వాళ్ళు పారిపోతారు. ఇంకొకటి అందరి సభాముఖంగా నేను ఆడియన్స్ కూడా అడుగుతున్నాను, ఒక నీచమైన కామెంట్ ఒక మహిళ గురించి పెట్టినప్పుడు చుట్టూ చోద్యం చూస్తూ కూర్చునే కామెంట్లు, వేరే కామెంట్లు పెట్టుకునే వాళ్ళు తప్ప ఎవ్వరు ఒకళ్ళు కూడా వచ్చి అడ్డుకోరు. అడ్డుకున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా గొడవ అవుతుందని భయపడి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ విత్ మై డాగ్ కేస్, లైక్ మొన్న నేను ఒక పెట్టాను, ఒక సనాతని ఇన్ హిస్ ప్రొఫైల్ హీస్ రిటన్ ట్రూ సనాతని, అండ్ ఒక డాగ్ వీడియో మీద ఐ పుట్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, అండ్ హీస్ లివింగ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడ ఒకటి కాదు, మీరు ఈ 2 states అండ్ కాదు, హీస్ లివింగ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఐ టుక్ స్క్రీన్ షాట్స్ అండ్ ఐ పుట్ ఇట్, అండ్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ అ ట్రూ సనాతని. హీ రోట్, రేణు దేశాయ్ అబ్బాయికి ఈ కుక్కలు డ్రాగ్ చేసేస్తారు రోడ్డు మీద, అప్పుడు ఆవిడకి బుద్ధి వస్తుంది. ఇట్ ఈస్ దేర్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఇక్కడ ఏం రాసింది చెప్పు స్వప్న నాకు?
అక్కడ పైన అదే మనకి ఇక్కడ ఏం రాసుంది? రేణు దేశాయ్ గారు అని ఉంది. అంతేనా? నేను కాశీకి వెళ్ళాను, కాశీ కదా, ఒక అబ్బాయి, నీ బ్రతుకు అంతేగా. ఈ అబ్బాయి ఫేస్ అంటే నీ బ్రతుకు అదే నీ బ్రతుకు అంతేగా అనేది ఒక గిల్లుడు కామెంట్, అది కూడా నాట్ యాక్సెప్టబుల్. బట్ ఐఎమ్ సేయింగ్ అసలు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో లుక్ ఎట్ వాట్ నీకు ఏదైనా స్థాయి, నీ బ్రతుకు ఏంటి నువ్వు చూడు అయ్యే ముందు. నీకు ఉందా తిండి సరిగా, నీకు బుద్ధి ఉందా, నీకు చదువు ఉందా, సంస్కారం ఉందా? ఇలాంటి నీ బ్రతికింతేలే అనే దానిలో అర్థం ఏంటి అంటే నా బ్రతుకు అంతే, అంటే అతని బ్రతుకు అంటే వాట్ ఈస్ ఇంప్లయింగ్ అని. అదే ఏంటంటే నీకు దిక్కుదారి లేదు, నీకు హస్బెండ్ లేడు, కాశీ తప్ప నీకు వేరే దారి లేదు. అంటే కాశీ అంటే ఏంటంటే ఒకప్పుడు లాస్ట్ రిసార్ట్, అందుకని ఆమెకి ఏమీ లేదు. ఇప్పుడు అంటే వీళ్ళందరి దృష్టిలో ఏంటంటే ఒక మగవాడి అండలేని భార్య అంటే ఒక స్త్రీకి ప్రపంచం లేదా? అదే పని లేదు. ఒక్కసారి మీరు ఉండండి మళ్ళీ కాశీ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు కాశీ, బొట్టు ఉంది మంచిగా, నేను it's not that I've wearing exposing clothes, so no why are you explain, don't you have to explain that, but I know కూడా ఇదిగో నువ్వు కమెంట్ చదవటానికి రాత్రికి సిద్ధంగా ఉంది. ఉంది దీంట్లో సిద్ధంగా? నేను బొట్టు పెట్టుకొని ఎర్ర బట్టలు పెట్టుకొని దేవిది, ఇది శ్రీనివాస్ రావు. ఇప్పుడు ఈ శ్రీనివాస్ రావుని మనం ఎక్స్పోజ్ 35 ఫాలోవర్స్ కూడా లేదు, 35 ఫాలోవర్స్. రాత్రి పూజకి సిద్ధంగా ఉంది. ఏంటి సిద్ధంగా ఉన్నా? ఏంటి రాత్రి పూజ? what are you trying to say, that I'm going to do some night activity by wearing Devi's bottu and wearing one spatik mala and wearing fully covered clothes? నేనేమంటానంటే మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా అలా కామెంట్ పెట్టే రైట్ అదే కదా. మీరు బొట్టు పెట్టుకున్నారు బాగుంది, బట్టలు సరిగా వేసుకున్నారు బాగుంది, కానీ అవి వేసుకోకపోయినా పెట్టే రైట్ ఎవరికి లేదు. అయినా ఆవిడ అదే చెప్తాను, యూ డోంట్ హావ్ టు ఎక్స్ప్లెయిన్, అందుకే చెప్పాను. బట్ సో ఇది దీనికి మీరు అన్నట్టు లీగల్ రిసార్ట్ కొన్ని చూపించాం, కానీ ఇంకా ఘోరాతి ఘోరం. ఇప్పుడు మీరు ఏ పోస్ట్ చూసినా కూడా మనిషి క్యారెక్టర్ మీద, ముఖ్యంగా మహిళల విషయంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళని బండబూతులు తిట్టడం, వాళ్ళని లేకపోతే కించపరుస్తారు. బర్రెలా ఉన్నావు, ఇంకోట్లు ఎలా. నీకు చెప్తాను, పీపుల్ సా మై అగ్రెసివ్ సైడ్ ఇన్ ద ప్రెస్ మీట్. గుర్తుందా? నేను గట్టిగా ఒక వ్యక్తి మీద అరుస్తాను, దీనికి రేబీస్ వచ్చింది, తనే కన్నా రేబీస్ యు నో వాట్ హీ టోల్డ్ టు మీ, దట్ మ్యాన్ నాకు అన్నాడు, ఎదుర్కోండి ఇక్కడ ఉన్నాడు నాకు అంటే, అప్పుడు సర్రే నాకు కోపం ఎక్కింది. రేణు, మీకు వచ్చే ప్రతి వల్గర్ లూట్ కామెంట్ విత్ స్క్రీన్ షాట్ ప్రసారం చేస్తాం. రమ్య గారు, డెఫినెట్ గా కన్క్లూడ్ దిస్, బికాస్ వి బీన్ ఐ థింక్ ఇది ఎంత మాట్లాడినా మనకి ఇంకా జుగుప్స, అపనమ్మకం, అసలు మనుషుల మీద నమ్మకాలు పోయాయండి. ఇప్పుడు అట్లా అయిపోయింది ప్రపంచం. బికాస్ ఎవ్రీబడి ఈజ్ అవుట్ టు గెట్ యూ అనే ఫీలింగ్ లో ఉంది ఇప్పుడు. ఈ సోషల్ మీడియాలో అందరికి వచ్చిన సూపర్ ఈ పవర్స్ తోటి అందరు పెద్ద యూనో అప్పారావులు, సుబ్బారావులు, వాళ్ళు ఏమనుకుంటున్నారో పెద్ద హీరోల్లా ఫీల్ అవుతారు. ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు సమాజం స్థాయి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన దేశంలో కావాల్సిన చట్టాలు ఉన్నాయి, కానీ పబ్లిక్ అవేర్నెస్ లేదు, ఇంప్లిమెంట్ చెయ్యాలి, ఇంప్లిమెంట్ అవ్వాలి అని ప్రభుత్వాలు కూడా కోరుకోవట్లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ట్రాన్స్జెండర్ ఇష్యూ ఉంది. మన దేశంలో చట్టాలు ఉన్నాయి, కానీ కొన్ని దేశాల్లో చట్టాలు లేవు, కానీ వాళ్ళని చాలా గౌరవిస్తారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి అంటే సమాజంలో ఆ స్థాయి ఉంది. ఈ స్థాయి లేని సమాజంలో మనం చేయగలిగింది ఏంటి అంటే పోరాటమే చెయ్యాలి, అవగాహన కలిగించాలి. అవగాహనే చాలా అవసరం. ఈ అవగాహన ఎలా వస్తుందంటే, నలుగురికి వాతలు పెడితే, కేసులు పెడితే ఆ కేసుల గురించి మాట్లాడి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ లో దొంగల ఫోటోలు ఎందుకు పెడతారు? అదే ఎక్స్పోజ్ చేస్తేనే కదా ఎక్స్పోజ్ చేయాల్సిందే వీళ్ళని. కామెంట్స్ ఇది మనకి ఇతర దేశాల్లో చూస్తాను. అమెరికాలో వాంటెడ్ అని, లేకపోతే పర్పెట్రేటర్ అని, ప్రెడేటరీ ఇదని చెప్పి వేసేస్తారు పోస్టర్లు. మనకి ఎంత ఘోరంగా అసలు ప్రూవ్ అయిపోయిన రేప్ కేసుల్లో కూడా మనం ఎవరిని కాపాడుతాం అర్థం కాదు, కానీ విక్టిమ్ని కూడా మనం తప్పు పట్టే పరిస్థితుల్లో ఉండే సమాజంలో మనం ఉన్నాం. సో రమ్య గారు, మీరు చెప్పండి ఫైనలీ, ఒక ఆడపిల్ల ఏం చేయాలి చెప్పండి? వన్స్ షీ సీస్ సమ్ ఆఫుల్ హారబుల్ కామెంట్స్ ఇన్ ఇట్ కెన్ బి రేణు, ఇట్ కెన్ బి ఎనీబడి ఎల్స్. ఎవరికైనా అబ్యూజివ్ కమెంట్స్ అన్నది తప్పండి. అది ఉన్నది అంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసేసి కంప్లైంట్ రేజ్ చేయండి. ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో 1930 కాల్ చేసి
ఫోన్ లిఫ్ట్ చేస్తారా వాళ్ళు? పర్సనల్ గా ఇచ్చేసేయండి, ఉంటుంది కదా. దానికి మనం పోలీస్ లేకపోతే registered post స్టేషన్ ఇప్పుడు వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్స్ కి వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ లో రిసీవింగ్ బానే ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఒకవేళ తీసుకోకపోతే రిజిస్టర్డ్ పోస్ట్ చేసేసేయండి. దే బౌండ్ టు తీసుకుంటారు. అండ్ నేను చెప్పగలను తీసుకుంటారు, కానీ పని జరగదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఇవాళ అందరికీ తెలియాల్సింది, ఎవరి లైఫ్ లోనైనా ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నప్పుడు ఇమ్మీడియట్ గా మీ ఏరియా పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్స్ లో రిజిస్టర్ చెయ్యండి. రిజిస్టర్ చేసిన తర్వాత ఏమి జరగకపోతే గనక, అంటే దానికి ఆప్షన్ ఉంది మ్యామ్, ప్రైవేట్ కంప్లైంట్ అని డైరెక్ట్ గా కోర్టుకి అప్రోచ్ అయ్యి వేసుకోవచ్చు. ఐ అర్జ్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్ టు ఇన్వైట్ విమెన్ అండ్ సే, మీకు ఏమైనా కష్టం వస్తే దయచేసి రండి ప్లీజ్ కమ్, మేము చూసుకుంటాము, మీ కేసుని మేము సగౌరవంగా స్వీకరిస్తాము, లేకపోతే అట్లీస్ట్ విల్ గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్. పని చేయొచ్చండి, మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, పెట్టి మేము ఫార్వర్డ్ చేస్తాం. మీ ఎవరైనా సరే సుమన్ టీవీ టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు కంప్లైంట్ లేదండి. మనం అంతా నిరాశతో ఉండొద్దు, మనం ప్రయత్నంలోనే ఉండాలి. System is only corrupted when your base system is corrupted. In this country especially, I screamed at the platform, I screamed at the press conference, everything is corrupted. Politicians corrupted, the legal system is corrupted, the judiciary is corrupted, the business people are corrupted, the hospitals are corrupted. Where does a normal human being go? I am not a normal, I still have some kind of influence. Where do I go? నాకు రోజు బూతులు వస్తాయి, నేను చేయలేకపోతున్నాను ఇక్కడ వచ్చి జస్ట్ కూర్చొని మీతో ఇంటర్వ్యూ చేసే మామూలు మనిషి ఏం చేస్తారు రోడ్లో? మొన్న ఎంతమంది కుక్కలు వదిలేయండి, ఎంతమంది రోజు రోడ్ యాక్సిడెంట్స్ తో చనిపోతున్నారు. నాట్ లైక్ దిస్ యాక్సిడెంట్, పాట్ హోల్స్ వల్లే. ఢిల్లీలో చూసా పాపం, మన హోల్ నైట్ అబ్బాయి పడున్నాడు. దానికి ఏం వాట్ ఇస్ ద సొల్యూషన్? వేర్ ఇస్ కరప్టెడ్, ఎవ్రీథింగ్ హోల్ హోస్ట్ ఆఫ్ ఇష్యూస్ ఉంది రెండు. బట్ టుడే విల్ స్టిక్ టు దిస్. అంటే ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కానీ ఇంకా ఇతర విధమైన అబ్యూస్ ఎదుర్కొంటున్న వాళ్ళందరూ దయచేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి. ఇంకొకటండి, యుఎన్ఓ కూడా ఉమెన్ పైన ఇలాంటి కామెంట్స్, ట్రోలింగ్ దీనికి సంబంధించి అవేర్నెస్ ఇయర్ గా ప్రకటించింది. అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ, సీరియస్ ఇష్యూని కానీ ఏంటంటే ఎవరికి వాళ్ళు నన్ను కాదు కదా అనేది అని ఊరుకుంటున్నారు. ఇప్పుడు ఏ అబ్బాయి అయినా సరే, ఏ భర్త అయినా సరే ఇలా చేస్తున్నారు అని వాళ్ళ ఫ్యామిలీకి తెలిసేలాగా మనము చేస్తారు. ఆడవాళ్ళు తిడుతున్నారు అయితే మగవాళ్ళకి చెప్దాం. అంటే ఆడవాళ్ళు 80% ఇలాంటి పనికిమాలి పనులు చేసి మనకి మిమ్మల్ని ట్రోల్ చేస్తూ వచ్చిన మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్. I'll just conclude it one thing. Just one thing I'll conclude it. I'll talk straight to the audience. నాకు బూతులు తిడితే, నా పిల్లలకి బూతులు తిడితే, నా చనిపోయిన అమ్మ నాన్నకి బూతులు తిడితే, ఒక్క ప్రాణం మీరు సేవ్ చేయగలిగితే నేను పబ్లిక్లో వచ్చి కూర్చుంటాను. బండ బూతులు తిట్టండి, నాకు తిట్టండి, నా పిల్లల్ని తిట్టండి, నా చనిపోయిన అమ్మ నాన్నని తిట్టండి, ఇన్ని తిట్టాలంటే తిట్టండి, నీకు ఎన్ని క్రియేటివ్ బూతులు ఉన్నాయి తిట్టండి. కానీ దానివల్లే మీరు ఒక్క ప్రాణం సేవ్ చేయగలిగితే చేయండి. అది కుదరదు, అది మీకు కూడా తెలీదు. ఉట్టి బూతులు తిట్టడం ఇస్ బికమ్ జస్ట్ అ ఫ్యాషన్ ఫర్ యూ. మీకు పనికి మాల లేని మీరు ఈ రోజు ఐఎమ్ నాట్ అ గవర్నమెంట్ పర్సన్, ఐఎమ్ అ నార్మల్ citizen of this country, like how you are, like how I am. You are a lawyer, you are a news person, I am from a film industry, someone is an engineer, someone is a doctor. I am not from the government, I am not an elected representative. So meeku naku same hakku unnai, meeku naku same rights unnai. నిజంగా మీకు మనుషుల ప్రాణం, నిజంగా మీకు బిడ్డల ప్రాణం, నిజంగా మీకు ఆడవాళ్ళ ప్రాణం కోసం నిజంగా ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ ఉంది. మీరు స్టార్ట్ చేయండి ఎన్జిఓ. మీరు స్టార్ట్ చేయరు, మీరు మీ ఇంటి నుంచి ఇంత దాటేసి, మీ ఫోన్ ఆ కంఫర్ట్ దాటేసి, మీరు నాకు అంటారు కదా నా ఏసీ రూమ్, నా ఏసీలో, మీరు ఫోన్ వదిలేసి ఏం చేస్తున్నారు? నాకు సమాధానం ఇవ్వండి. మీరు ఏం చేయరు, జస్ట్ ఫోన్కి వచ్చి ఆన్ చేసుకొని నా ఏదో ఒకటే వీడియో చూసుకొని పెట్టడం తప్ప మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి అడగండి, మీకు ఆన్సర్ రాదు. తిట్టండి, నాకు తిట్టండి, 100 సార్లు తిట్టండి, బూతులు తిట్టండి, కానీ దానివల్ల ఏ బిడ్డకి ప్రాణం సేవ్ అవుతుందా? నాకు తిట్టితే ఒక బిడ్డ ప్రాణం సేవ్ అవ్వదు, ఆ బిడ్డ ఎలాగైనా ప్రయోజనంతో కూడిన పని. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా మీరు మగాలు ఉంటే, మీ నిజంగా మీ ఆడవాళ్ళు ఉంటే, మీ వెళ్ళి మీ కార్పొరేటర్, మీ ఎమ్మెల్యే, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని తిట్టండి, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని జవాబు అడగండి. మీకు సమాధానం కావాలా, మీకు ఏదైనా పరిష్కారం కావాలా, లేంటి ఉట్టి భూతులు తిట్టాలని మీ సంస్కారం చూపించాలా, అండ్ మీ కర్మ మీరు పెంచాలా, అది మీ ఇష్టం అంతే చెప్తున్నాను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అది ఆవేదనతో కూడిన ఇక్కడతో ఆపేద్దాం కృష్ణకుమార్ గారు, ఎందుకంటే మాట్లాడడం ఐ థింక్ చట్టాలు ఉన్నట్టు అందరికి తెలుసు, చట్టాలు ఉన్నాయి కానీ ఏమీ లాభం లేదు. సో మీ ఈ పాయింట్ తోటి వీఆర్ కన్క్లూడింగ్, వీ రియలీ ఎక్స్టెండ్ అవర్ హార్ట్ రేణు
It is మీకు very painful. You జరిగిన- know that Monna case, which is a caste war, nothing to do with dogs, nothing to do with film industry, nothing to do with me. దాంట్లో నాకెందుకు తిట్టారు? దాంట్లో నా డాగ్స్ ఇష్యూ అదే వాటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక కుక్క కరిచింది అంటే దాన్ని ఎలా డీల్ చేయాలన్నది కూడా యానిమల్ బర్త్ So, of course, ఇది GHMC ని అడగాలి, నాకెందుకు? అదే కాదు, ఇవన్నీ laws and observation లో implementation పెట్టండి. పక్కన పెడితే ఐ థింక్ ఇప్పుడు ఫండమెంటల్ గా సివిలైజ్డ్ బిహేవియర్ కి వ్యతిరేకంగా ఉన్న దీన్ని ఖండించాలి. బికాజ్ ఇవాళ మనం పెరిఫరీలో చాలా ఇష్యూస్ వచ్చాయి, బట్ ఫండమెంటల్ ఏంటి, హక్కు లేకుండా అబ్యూజివ్గా హెరాస్ చేస్తూ సెక్షువల్ కానిటేషన్స్తో పబ్లిక్ స్పేస్లో తిట్టడం అనేది అది చట్టరీత్యా నేరం. నేరం. సో తలుచుకుంటే నడుం బిగిస్తే ఎవరైనా వచ్చి మీరు అరెస్ట్ అవ్వచ్చు. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు దయచేసి మీరు కనుక చూసి కామెంట్లు పెట్టుంటే కానీ ఇటువంటివి జాగ్రత్త పడండి, ఖబర్దార్. ఇదే మీకు వార్నింగ్, లాస్ట్ వార్నింగ్. ఈసారి అయితే వదలదలుచుకోలేదు. రైట్. కాంక్రీట్ గా ఏదైనా చేద్దాం. ఏదో ఒక ఇంటర్వ్యూ చేసేసి మన బాధని మనం చెప్పేసేసుకుని మన ఆవేదన తెలియజేయడం కాదు. ఇక్కడి నుంచి ఒక పరిష్కారం అయితే రావాలి, వస్తుందని నేను నమ్ముతున్నా. ఐ థింక్ ఇది రకరకాల సామధాన భేద దండోపాయాలు అంటారు, ఖచ్చితంగా ఉపాయం వెతుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకుమార్ గారు, రమ్య గారు అండ్ రేణు దేశాయ్. Thank you so much. Thank you.